హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనకు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఎంత జమ చేస్తారు? ఎప్పుడు జమ చేస్తారు? ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పారు. దసరాకు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని సమాచారం. రేపు క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎకరాకు 7,500 చొప్పున 2 విడతల్లో 15,000 రూపాయలను ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు మొత్తం 11,475 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. సో, మొత్తం మీద రైతులకు పండగ సందర్భంగా ఈ రైతు భరోసా డబ్బులైతే వారి ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్లు సమాచారం.